మహాగణపతయే నమః. ఈరోజు వినాయక చవితి మరి 5వ రోజు నిమజ్జన కార్యక్రమం నిమిత్తం మన తుమ్మలచెరువు గ్రామంలో ఇంకా కొన్ని చోట్ల మరి వినాయక చవితి బాగా జరుపుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మరి ఈ యొక్క రామాలయం వీధి కావచ్చు, ఈ యొక్క మన ఈ సెంటర్ దీనికి సంబంధించిన గ్రామస్తులు అందరూ కూడా మరి యొక్క కార్యక్రమాన్ని మన వాళ్ళు ముఖ్యంగా మన యువత, ఇందులో ముఖ్యంగా యువత ఉండటం వల్ల చూడండి కార్యక్రమం ఎంత గొప్పగా హాయిగా కొనసాగుతా ఉన్నదో. అట్లా నాయకుడు అక్కడ ఏమీ చేయాలి, ఆయన నెలకొండ ఆడు కూర్చున్నాడు, కానీ ఆయన ఉండటం వల్ల చూడు ఎంత కార్యక్రమం హాయిగా సాగిపోతా ఉందో. అట్లాగే యువత అనేది మనకు ముఖ్యంగా ఇట్లాంటి భక్తి, ఇట్లాంటి దైవికమైనటువంటి కార్యక్రమాల్లో నిలబడితే, ఇందాక మనం పేర్లు చదువుతుంటే ఎక్కడెక్కడో మన మండలం మొత్తం మీద అక్కడక్కడ పేర్లు వినపడుతున్నాయి. అంటే వాళ్ళందరూ సహచర్యం వల్ల మనం మంచి చేస్తే ఆ మంచిని సహకరించడానికి సమాజం ఎప్పుడు సిద్ధంగా ఉన్నది అని చెప్పడానికి నిదర్శనంగా కనబడుతుంది. సరే, రాజకీయం అట్లాంటి వాతావరణం అనేది ఎంతో కొంత ఉంటుంది, దాన్ని మనం ఏం కాదనలేం. కానీ అయినా వినాయకుని యొక్క మరి కార్యక్రమం అనేది ఈరోజు గొప్పగా చేసుకోవడం జరిగింది. భారతీయ సంస్కృతిలో మనకి అనేక రకమైనటువంటి దేవుళ్ళు, దేవతామూర్తులు అనేక మంది ఉన్నారు. కానీ అందులో మనకి గణపతి, శివ కుటుంబం, శివపార్వతులు ఇద్దరూ కూడా ప్రధాన దేవతలుగా ఉన్నారు. అందులో శివుని యొక్క కుమారుడు మరి గణపతి దేవతలందరికీ కూడా ప్రథమ గణాధిపతి. మానవులకే కాదు, దేవతలు కూడా ఆయన ఆరాధ్యుడిగా మారటం జరిగింది. అలా మారటానికి కారణం ఏమిటి? అలాగే చిన్న కుమారుడు అయినటువంటి కుమారస్వామి దేవతలందరికీ సర్వ సైన్యాధ్యక్షుడు, ఆయన ముందుండి నడిపించేవాడు. ఈయన గణాధిపతి. ఇద్దరు కొడుకులు కూడా ప్రధాన పోస్టుల్లో పెద్ద పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు. అట్లా శివ కుటుంబం అనేది మన భారతీయ తత్వంలో గొప్ప ఆరాధనా విధానంలో సృష్టి కార్యం మొత్తం నడిపించే విధానంలో కొనసాగుతా ఉన్నది. ఇలా ముఖ్యంగా మరి వినాయకుని యొక్క తత్వం మనం ఏమిటి అని తీసుకుంటే, వినాయకుడికి ఎట్లా ప్రథమ గణాధిపత్యం ఎట్లా వచ్చింది అనే విషయాన్ని మనం తీసుకుంటే, మనకి గణపతి పురాణం కావచ్చు, అనేక పురాణాల్లో మనకు సూచించే మార్గం ఏమిటంటే, నాసరీ గారు ఒకసారి రావాలి, మీరు వాళ్ళు చెప్పేది కుర్చీ తీసుకొచ్చుకోండి. మనకి గణపతి కుమారస్వామి ఇద్దరు కూడా దేవతలందరూ కలిసి ఎవరికి ప్రథమ గణాధిపత్యాన్ని ఎవరికి ఇవ్వాలి అని అందరూ ఆలోచిస్తూ ఉంటే, అందులో మహాత్ములు మరి కొంతమంది సూచించినది ఏమిటంటే, ఈ 3 లోకాలలో ఉన్నటువంటి నదులన్నింటినీ ఎవరైతే స్నానాలు చేసి తీర్థయాత్రలన్నీ చేసి ఎవరైతే ముందుగా తిరిగి వస్తారో, అక్కడ కూర్చోండి, ఎవరైతే తిరిగి వస్తారో వారికి ప్రథమ గణాధిపత్యం ఇవ్వబడుతుంది అని చెప్పారు. అని చెప్పిన తర్వాత శివపార్వతులు, కుమారస్వామి, వినాయకుడు ముగ్గురు అందరూ కూడా అంగీకరించి ఆ యొక్క కార్యక్రమంలో కుమారస్వామి యొక్క వాహనం ఏమిటి? నెమిలి కావటం వల్ల ఆయన ఏం చేసిండు, మరి ఈయనకంటే ముందుగానే నెమిలి వేసుకొని అనేక సముద్రాల్లో స్నానాలు చేసి తీర్థయాత్రలు చేసి ఆయన బయలుదేరింది. మరి ఈయన వాహనం ఏమిటి? వెలుకకి వినాయకుడికి ఏమైనా సంబంధం ఉందా? వాహనం వెలుక ఇంత చిన్నది, కానీ అంత పెద్దవాడు ఎలా పోగలడు? అందుకని ఆయన ఏం ఆలోచించిందంటే, సూక్ష్మ బుద్ధితో ఈ సృష్టిలో మాతాంశ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని వేదం కీర్తిస్తుంది కదా. అంటే మా తల్లియే సర్వ ప్రకృతి స్వరూపంగా ఉన్నది, మా తండ్రి పరమాత్మ స్వరూపంగా ఉన్నాడు, సర్వ తీర్థాలు వారిలో ఉన్నటువంటివే కదా అని చెప్పి తల్లిదండ్రులను ఇద్దరిని కూర్చోబెట్టి వారిద్దరు చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టిండు గణాధిపతి. అలా ప్రదక్షిణలు చేస్తా ఉంటే కుమారస్వామికి వెళ్ళిన నది అన్ని చోట్లకి వెళ్ళి ఆయన స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు ఈ యొక్క గణపతి స్నానం చేసి ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని ఇట్లా పిండుకుంటూ కనబడుతున్నాడు ఆయనకి. చూడండి ఎంత విచిత్రంగా ఉన్నదో. ఆ రకంగా అన్ని నదుల్లో ఎక్కడ తిరిగినా అలానే జరుగుతా ఉన్నది. అలా జరుగుతున్న సందర్భంలో ఆయన ఇదేమిటి, నేను ఇంత స్పీడ్గా వచ్చిన మా అన్నగారు ఏంది నాకంటే ముందే పోయి వస్తున్నాడు అనుకున్నాడు. అలా అనుకొని వచ్చేసరికి ఆయన తీర్థయాత్రలు తిరుగుతూనే ఉన్నాడు. ఈయన ఈ లోపు కార్యక్రమం చక్కగా చూసుకొని దేవతలందరూ కూడా అంగీకరించారు. ఎందుకంటే ఆ యొక్క గణపతిని చక్కగా తల్లిదండ్రిని యొక్క వారి యొక్క మరి మన్ననలు పొంది తల్లిదండ్రిని సంతృప్తి పరిచి తల్లిదండ్రికి గౌరవప్రదంగా ఉన్నాడు కాబట్టి ఆ విధానంలో మరి చక్కగా చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి మనకు నీతి ఏమిటి అనే విషయాన్ని మనం తీసుకుంటే, ఎవరైతే తల్లిదండ్రి పట్ల ఎవరైతే బాగా బాధ్యత కలిగి
ప్రేమతో వారి యొక్క ఆజ్ఞని పాలిస్తూ, ఎందుకంటే మనకు రామచంద్రుని ప్రభు యొక్క మరి చరిత్ర తీసుకుంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే రాముడు చక్కగా తండ్రి ఆజ్ఞని పాలించి తల్లి కోరికను తీర్చినటువంటి వాడు. ఆ విధానంలో గణపతి మరి చక్కగా ఈ విధానంలో చేసి గణపతి కథ అంతా కూడా మనం చూసుకుంటే, ఎవరైతే తల్లిదండ్రిని చక్కగా చూసుకుంటారో, పిల్లల్ని బాగా చూసుకుంటారో, భార్యాభర్తలతో బాగుంటారు, ఐకమత్యమైన అన్నదమ్ముల కుటుంబంగా ఉంటుందో, ఇరుగు పొరుగు వారి అందరితో ప్రేమగా ఉంటారు, ఇట్లాంటి అన్ని బాధ్యతలు కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతనే గణాధిపతి అని చెప్పి గణపతికి మనకు చక్కగా ప్రథమ గణాధిపత్యం ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రుల పట్ల అనేది అలా ఉండాలి అని చెప్పటమే గణపతి యొక్క చరిత్ర మనకు తెలియజేస్తా ఉన్నది. ఈ విధానంలో మనం తీసుకుంటే ఇంకొక రహస్యం ఏమిటంటే, గణపతి యొక్క ఇప్పుడు మన పండుగలన్నీ భారతీయ యొక్క సంస్కృతి, హైందవ సాంప్రదాయంలో జరిగేటువంటి యొక్క సనాతన సంస్కృతి, మరి అలాంటి విధానం అంతా మనం తీసుకుంటే మనకి ఏం కనపడుతుంది, అసలు ఏం అర్థం అవుతుంది అంటే, ప్రకృతి పరంగా మన పండుగలన్నీ కూడా చాలా ప్రకృతి పరంగా వస్తూ ఉంటాయి. ఇవాళ గణపతిని తీసుకోండి అంటే సృష్టి యొక్క రహస్యం అంతా మీకు ఈ ఒక్క పండుగలోనే అర్థం అవుతుంది. ఆ యొక్క రహస్యాన్ని చెప్పి నేను ముగిస్తా. సృష్టి యొక్క రహస్యం ఏమిటంటే, ఇప్పుడు వినాయకుడు మనకు 5 రోజుల క్రితం ఇక్కడ లేడు, కానీ సృష్టించిన వినాయకుడిని మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. 5 రోజులు రంగరంగ వైభవంగా పూజా కైంకర్యాలన్నీ చేసి చక్కగా బ్రహ్మోత్సవం లాగా భోజనాలు పెట్టుకొని ఆయనకు ఊరేగింపులో బ్రహ్మాండంగా ఆయన బయలుదేరి వెళ్తా ఉంటాడు. అలా వెళ్ళేటువంటి 5 నిమిషాలు ఆగయ్యా చదువుగా 5 నిమిషాలు అలా మరి బయలుదేరి వెళ్తా ఉంటాడు. తర్వాత ఏం చేస్తాం, స్వామిని తీసుకుపోయి నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాం. అంటే ఏంటి, మొన్న లేడు రేపు లేడు, ఈ మధ్యలో ఈ అలంకారం అంతా వైభవం అంతా ఉన్నది. అలా మనం తీసుకుంటే మన యొక్క జీవితం తీసుకోండి, మనం కూడా అంతకుముందు లేవు, కానీ 50 సంవత్సరాల తర్వాత మనం ఉండం. కానీ ఈ మధ్యలో జరిగే నాటకం ఏదైతే ఉన్నదో అదంతా భగవంతుని యొక్క సిద్ధి విలాసంగా మనకు కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఇట్లా భారతీయ యొక్క సంస్కృతి అంతా కూడా ఆ యొక్క పండుగలన్నీ ఆ తత్వం అంతా కూడా సృష్టి యొక్క రహస్యాన్ని తెలుగుతా ఉంటాయి. అలా అర్థం చేసుకున్నటువంటి మరి ఎంతో గొప్ప సంస్కృతి, గొప్ప సాంప్రదాయం, అట్లాంటి సంస్కృతి సాంప్రదాయం కట్టు బొట్టు ఇవన్నీ కూడా మనకి ఎంతో గొప్పగా ఉండేటువంటిది. మన పండుగలన్నీ ప్రకృతి పరమైనటువంటి ఆరాధనలు చక్కగా జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి ఆరాధనలు మన భవిష్యత్తు కార్యక్రమాల్లో ఐకమత్యంతో బాగా కొనసాగాలి. మన వాళ్ళు రామాలయం కట్టుకున్నారు, రామాలయం ప్రతిష్టా మహోత్సవం జరిగితే అప్పుడప్పుడు భజన కార్యక్రమాలు, ఇట్లాంటి ప్రవచన కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకుంటే మానవ జాతి ఉద్ధరింపబడటానికి మనకి దేవాలయాలు దేవతామూర్తులంతా వచ్చారు. ఇలాంటి దాన్ని మనం అర్థం చేసుకొని మానవ లోకంలో ఐకమత్యంతో ప్రేమగా ఈ కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటూ మరి ముందుకు పోవాలి. అలా పోయినట్టయితే అలాగే ఊరేగింపులో కూడా అన్ని విషయాలు అందరిని కలుపుకొని ఎంతప్పటికీ ఐకమత్యం, సమతా భావన ఇవన్నీ చాలా ప్రధానమైన శ్రీ వరసిద్ధి వినాయక మిత్రమండలి వారు